యుఎస్ సైనికులు ఏడుస్తున్నారు. ఎస్, మీరు పక్కన విజువల్స్లో చూడొచ్చు. ఇరాన్ పైన గ్రౌండ్ ఫోర్స్ ఏదైతే భూతల్ దళాలని చెప్తున్నారో 82 ఎయిర్ బోర్న్ డివిజన్ ఆర్మీ రీసెంట్గా ఇరాన్ని గ్రౌండ్లో ఎదుర్కొనేందుకు వారు మిడిల్ ఈస్ట్ కంట్రీస్లోకి ఆల్మోస్ట్ చేరుకున్నారు. సుమారుగా 10,000 మంది సైనికులు మిడిల్ ఈస్ట్ కంట్రీస్లోకి వచ్చారు. అయితే రీసెంట్గా కార్గ్ ఐలాండ్ కూడా స్వాధీనం చేసుకునే ప్రయత్నం వాళ్ళు చేశారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఇతర సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ బయటకు వచ్చాయి. మీరు క్లియర్గా చూడొచ్చు, కొంతమంది సైనికులు వేడుస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఈ ఎయిర్ బోర్న్ డివిజన్కి సంబంధించిన సోల్జర్స్. వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళ పిల్లల్ని మిస్ అవుతున్నట్టు ఆ వీడియోస్ అన్ని కూడా బయటకు వస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఈ భూతల్ దళాల సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వారు అంటే దాడి చేయడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తారా రారా అనే నమ్మకం వారికి ఉండదు. సో అంటే ఇక్కడ ఒకటి క్లారిటీగా అర్థమవుతుంది. ఈ వీడియోస్ అన్ని కూడా బయటికి ఎప్పుడైతే వచ్చాయో అప్పటి నుంచి కూడా ఒకటి అర్థమవుతున్న విషయం ఏంటంటే ఇరాన్ పైన యుఎస్ ఏదో కుట్ర చేయబోతుంది. కుట్ర అంటే ఈసారి దాడుల్ని ఇంకా ఎక్కువగా పెంచేందుకు ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఒక పక్క ఇరాన్ ప్రతిదాడులు చేస్తూనే ఉంది. ముఖ్యంగా యుఎస్కి, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసే గల్ఫ్ కంట్రీస్ పైన, ఆయిల్ రిఫైనరీస్ పైన, గ్యాస్ ఇండస్ట్రీస్ పైన అటాక్స్ చేస్తూనే ఉంది. సో ఇరాన్ని ఇంకా గ్రౌండ్లో ఎదుర్కోవాలని చెప్పేసి 10,000 మంది సోల్జర్స్ని ఇప్పటికే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లోకి తీసుకొచ్చి పెట్టింది. అయితే ఇరాన్ పైన ఇలా గ్రౌండ్లో ఎదుర్కోవడానికి కూడా ఒక బలమైన కారణం ఉంది. అదేంటంటే హర్మోస్ జలసంధి, స్ట్రైట్ ఆఫ్ హర్మోస్, దీన్ని క్లోజ్ చేసి అలాగే అటువైపు నుంచి వచ్చే షిప్స్ ఏవైతే ఉంటాయో ముఖ్యంగా యుఎస్కి, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసే షిప్స్, వాటిని దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. అలాగే అంటే వాటికి సపోర్ట్ చేయకుండా మిగతా కంట్రీస్, న్యూట్రల్గా ఉన్న కంట్రీస్ వారిపైన పన్ను కట్టించుకునే ఒక విధానాన్ని తీసుకొచ్చింది. అంటే ఒక టోల్ గేట్ లాంటిది పెట్టి వారు ఆ హర్మోస్ జలసంధి దాటి రావాలంటే మీరు పన్ను కట్టాలంటే డబ్బులు కట్టాలి అక్కడ. సో అలా ఆ విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికీ కొంతమంది అట్లా పే చేసి వస్తున్న షిప్స్ వస్తూ ఉన్నాయి. అలాగే కొన్ని షిప్స్ అంటే వాళ్ళ కళ్ళు కప్పి వచ్చే ప్రయత్నం చేస్తుంటే అయ్యారు చేసి అటాక్ కూడా చేస్తుంది. రీసెంట్గా పాకిస్తాన్కి సంబంధించిన షిప్ని కూడా అదే రకంగా అటాక్ చేశారు. సో ఈ హర్మోస్ జలసంధి క్లోజ్ చేసి అన్ని ప్రపంచాల మధ్య చాలా ప్రెజర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. సో దీంతో ట్రంప్ కూడా చేతులు ఎత్తాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇప్పటికే అబ్రహాం లింకన్ కావచ్చు, ట్రిపోలి కావచ్చు, ఈ భారీ భారీ యుద్ధ నౌకలను అక్కడ తీసుకొచ్చి పెట్టి అటాక్ చేశారు. హర్మోస్ తెరిపిస్తా ఉన్నారు. తర్వాత ఇస్ఫహాన్, నటాంజ్, ఫోర్డో ఇటువంటి ప్రాంతాలపైన అటాక్ చేసి ఆల్మోస్ట్ ఇరాన్ని చావు దెబ్బ కొట్టారు. అయినా కానీ ఇరాన్ వెనక్కి తగ్గట్లా. ఇక దీంతో ఈ గ్రౌండ్ ఫోర్స్ అక్కడికి దింపి అసలు ఇరాన్ని మొత్తాన్ని అందరినీ కూడా అదుపులోకి తీసుకుని వచ్చేందుకు ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లోకి ఈ ఫోర్స్ని అక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో దీంతో అమెరికాకి సంబంధించిన చాలామంది సోల్జర్స్ కూడా చనిపోతూ ఉన్నారు. అమెరికా లెక్కలు తప్పు చెప్తుంది, కానీ పెంటగాన్ ఏదైతే అమెరికాకి సంబంధించిందో యుఎస్ డిఫెన్స్ క్లియర్ ఇన్ఫర్మేషన్ని బయటికి ఇస్తుంది. దగ్గరగా 25 మంది సోల్జర్స్ చనిపోయారు. F-35 ఆ జెట్ని ఇరాన్కి సంబంధించిన షాహిద్ డ్రోన్స్ అటాక్ చేశాయి. ఎస్, ఇది వాస్తవం. మీరు ఎక్కడైనా సెర్చ్ చేసి చూడొచ్చు. అలాగే బాలిస్టిక్ మిసైల్స్ కూడా అబ్రహాం లింకన్ ని కూడా అటాక్ చేశాయి. 2 సోల్జర్స్, అమెరికా సోల్జర్స్ 2 చనిపోయారు. అలాగే ఇరాక్ లో ఈ ఎంబసీ కార్యాలయం పైన అటాక్ చేసినప్పుడు కూడా కొంతమంది చనిపోయారు. అలాగే అమెరికాకు సంబంధించిన ఎయిర్ బేసెస్ పైన ఎప్పుడైతే అటాక్ చేశారో అక్కడ కూడా కొంతమంది చనిపోయారు. అలాగే ఇక థాడ్ ట్రావర్ వ్యవస్థ ఏదైతే ఉందో అమెరికాకి సంబంధించి అక్కడ అటాక్ చేసినప్పుడు టెక్నీషియన్స్ చనిపోయారు. సోల్జర్స్ తో పాటు టెక్నీషియన్స్ కూడా చనిపోయారు. ఇలా సైనికులు అందరూ కూడా చాలా మంది చనిపోయిన పరిస్థితి అయితే అమెరికాకు ఉంది. ఇక గ్రౌండ్ ఫోర్స్ అక్కడికి వెళ్తుంది. ఇప్పటికే ఇరాన్ భయపడకుండా భయంకరంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పైన కూడా దాడి చేస్తుంది, గల్ఫ్ కంట్రీస్ పైన కూడా. సో అట్లాంటిది ఇప్పుడు కొంతమంది
ఇరాన్ని ఎదుర్కోవడానికి వెళ్తున్నారు. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళలో ఎంతమంది వెనక్కి తిరిగి వస్తారనేది ఖచ్చితంగా మనం చెప్పలేం. 10,000 మంది గ్రౌండ్ ఫోర్స్ అక్కడికి వెళ్ళి అటాక్ చేస్తుందని చెప్తున్నారు, కానీ ఒక 5,000 మంది తిరిగి వస్తారా అనే డౌట్ మాత్రం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా యుఎస్ ఎంత పెద్ద కంట్రీ అయినా, రష్యా ఎంత పెద్ద కంట్రీ అయినా, ఇంకా ప్రపంచంలోనే ఇంకా పెద్ద కంట్రీస్ అయినా, ఈ రెండింటిని మించిన పెద్ద కంట్రీస్ ఏమీ లేవు. ఇంకా ఉన్నా కానీ, వాళ్ళ దగ్గర సైనిక దళం ఉన్నా కానీ, ఇరాన్ భూభాగం పైన అడుగుపెట్టి యుద్ధం చేసిన చరిత్ర ఇరాన్లో లేదు. ఇప్పటికీ కూడా ఇరాన్ గడ్డ పైన ఎవరో కూడా అడుగు మోపలేకపోయారు. దానికి అంటే ప్రత్యేకత ఏంటంటే, ఇరాన్ ఎన్నో ఏళ్ల తరబడి నిర్మించుకున్న ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కార్ప్స్, అలాగే బసీస్ ఫోర్స్, ఈ రెండు కూడా ఒక అమీబా లాగా మొత్తం దేశం మొత్తం కూడా వాళ్ళు చచ్చుకుని ఉంటారన్నమాట. అంటే మీరు ఏ వైపు ఏ దిశగా వెళ్ళి అటాక్ చేయాలనుకున్నా కానీ వాళ్ళు అడ్డుకుంటారు. ప్రతి దాడులు కూడా అదే రకంగా చేస్తారు, ఎవరు ఊహించడం. ఆ రీతిలో వారు దాడి చేస్తారు. ఒక పక్క ఇరాన్కి ఐఆర్జేసీ అలాగే బసీస్ ఫోర్స్ ఎంత బలాన్ని ఇస్తున్నాయో, వీరికి తోడు షియా ముస్లిమ్స్ ఇతర కంట్రీలో ఉన్న, ముఖ్యంగా ఇరాక్లో మిలిషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలాగే మిలిటెంట్స్ వీళ్ళు, అలాగే హిజ్బుల్లా, లెబనాన్, ఇటువంటి వీరందరూ కూడా కొన్ని గ్రూప్స్గా డివైడ్ అయిపోయి ఇజ్రాయెల్ పైన అటాక్ చేస్తున్నారు. అలాగే మిడిల్ ఈస్ట్ గల్ఫ్ కంట్రీస్లో ఉన్న కొన్ని అమెరికాకి సంబంధించిన సైనిక స్థావరాలపైన కూడా అటాక్స్ చేస్తూ ఉన్నారు. సో దీంతో అంటే అమెరికా ఇరాన్ని ఎదుర్కొంటుంది, దాడులు చేస్తుంది, ధ్వంసం చేస్తుంది, ఓకే, బట్ సాధించలేకపోతుంది. వాళ్ళు ఏదైతే మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారో అమెరికాకి అసలు న్యూక్లియర్ వార్ హెడ్స్ లేకుండా చేద్దామని వాళ్ళు ఎప్పుడైతే ప్రయత్నిస్తున్నారో, వాళ్ళకి అనుకూలంగా ఉండే గవర్నమెంట్ని తీసుకొద్దని ప్రయత్నిస్తున్నారో, అది మాత్రం జరగట్లా. ఆ విషయానికి వస్తే ఇరాన్ ఖచ్చితంగా అమెరికాని తీవ్ర స్థాయిలో దెబ్బ తీస్తూనే ఉంటుంది. గత నెల రోజుల నుంచి కూడా అమెరికా చాలా డబ్బులు ఖర్చు పెట్టింది, కొన్ని వేల కోట్లు నష్టపోయింది, దగ్గరగా $800 మిలియన్ వేస్ట్ చేసింది. ఇజ్రాయెల్ అసలు సమస్య ఇజ్రాయెల్కి అలాగే ఇరాన్కి, కానీ మధ్యలో అమెరికా ఇన్వాల్వ్ అయ్యింది. ఇజ్రాయెల్ బాగానే ఉంది, కానీ అమెరికా ఎక్కువగా నష్టపోయింది. ఎన్నో ఏళ్ల తరబడి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో నిర్మించుకున్న రాడర్ వ్యవస్థలు కావచ్చు, సైనిక స్థావరాలు కావచ్చు, ఎయిర్ బేస్లు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. సో చూద్దాం. ఇప్పుడే 10,000 మంది ఈ ఫోర్స్ అయితే మరి అడుగు కాసేపట్లో పెట్టబోనున్నారంటూ కూడా పెంటగాన్ నుంచి ఒక నివేదిక బయటకు వచ్చింది. మరి ఎంతమంది వెనక్కి తిరిగి వస్తారనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేం. ఒకవేళ అందరూ చనిపోయినా కానీ ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా. ఆ విషయం కాస్త ఇప్పుడు బయట వైరల్ అవుతుంది. వాళ్ళ పిక్స్, వాళ్ళ వీడియోస్ ఇవన్నీ కూడా వైరల్ అవుతా ఉన్నాయి. కొంతమంది మేము యుద్ధం చేయలేమంటూ వెనక్కి కూడా వెళ్ళిపోతున్నారంట యుఎస్ సైన్యం. సో గైస్, మీ కామెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు? ఇకపైన యుద్ధం క్లోజ్ చేసి శాంతి చర్చలకు వస్తే బెటర్ అంటారా, లేదంటే ఇలాగ యుద్ధం కొనసాగితే యుఎస్ఆ లేకపోతే ఇరానా, ఈ రెండింటిలో ఏది గెలుస్తుందంటారు అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి.